హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. నేను 1/2 kg దొండకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ పల్లీలు, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని అందులో 1/2 కప్ పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్రను కూడా డ్రై రోస్ట్ చేసుకొని అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా నువ్వులను కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని అదే ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని దొండకాయలు ఒక 50% వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసుకొని ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు, టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ 1 నిమిషం తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ఇందులో మనం కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని వేసుకొని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం వేరే ప్యాన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మనం బౌల్లో తీసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. ఇలా పోపు మొత్తం పచ్చడిలో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.